హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 439 వీడియోలు ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ డైలీ అప్డేట్స్ అయితే మీకు ఈ వీడియోస్లో 10 క్వశ్చన్స్ చొప్పున నేను అందిస్తున్నాను. ఇప్పటికే మరి 439 వీడియోస్ అంటే 5,000కు పైగా ప్రశ్నలు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ స్టాక్ జీకే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పకుండా ఇవన్నీ నోట్ చేసుకోండి. దీంతో పాటు మీకు స్టాక్ జీకే మ్యాక్సిమం చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను ఈ ఛానల్లో మీకు అందిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ అప్డేట్స్ అయితే పొందండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు మనం క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 5 స్టార్ క్వశ్చన్ అనుకోండి, గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ ఆస్టరాయిడ్ అవగాహన సంవత్సరంగా ప్రకటించింది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ ఇయర్నైనా ఒక స్పెసిఫిక్ పర్పస్తో కనుక అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఉంటున్నాయండి. చిరుధాన్యాల సంవత్సరం ఏదని ఇట్లా గ్యారంటీగా అడుగుతున్నాడు. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ప్రశ్నలలో ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. 2029 ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ అవగాహన సంవత్సరంగా నోట్ చేసింది. ఫస్ట్ ఆస్ట్రాయిడ్ అంటే కూడా అర్థం కావాలి. ఏం లేదు, ఇప్పుడు మన సౌర కుటుంబం ఉంది కదా, మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, తర్వాత మార్స్, తర్వాత జూపిటర్. సో ఈ మార్స్, జూపిటర్ ఏవైతే ఉన్నాయో గుర్తుంచుకోండి, ఈ రెండింటి మధ్య ఉన్న బెల్ట్ ఏదైతే ఉందో దీన్ని ఆస్టరాయిడ్ బెల్ట్ అంటాం. దాంట్లో కొన్ని గ్రహశకలాలు, తెలుగులో ఏమంటామంటే గ్రహశకలాలు అంటాం. అంటే సౌర కుటుంబం ఏర్పడ్డప్పుడే ఇవి కూడా ఏర్పడ్డటువంటి కొన్ని శిథిలాలు అన్నట్టు. సో అవి నిరంతరము మనకి ఇక్కడ తిరుగుతున్నాయి అన్నట్టు. సో వాటిని ఏమంటామంటే మనం ఆస్టరాయిడ్స్ అని అంటున్నాము. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్టరాయిడ్ అవేర్నెస్ అండ్ ప్లాంటరీ డిఫెన్స్గా మనకు అనౌన్స్ చేసింది. ఇక్కడ చూడండి, సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి మరియు లోహంతో కూడిన ఖగోళ వస్తువులు. ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి? దాదాపు 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితమే మనకు సౌర కుటుంబం ఏర్పడ్డప్పుడు ఆ మిగిలిపోయినటువంటి శిథిలాలు ఇవి. వీటిని మైనర్ ప్లానెట్స్ అని కూడా అంటారు. ఇది కూడా చెప్పిన మీకు. ఆ మార్స్ మరియు జూపిటర్ గ్రహాల మధ్య ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉండి సూర్యుని చుట్టూ నిరంతరం ఇవి తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని భూమి వైపు కూడా దూసుకొస్తూ ఉంటాయి. అది కూడా ఒకటి మనకు జరగబోతుంది. అది కూడా ఇక అతిపెద్ద ఆస్టరాయిడ్ అంటే సిరస్ అండి, ఇది గుర్తుంచుకోండి. సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం అన్నప్పుడు జూపిటరు, అతి చిన్న గ్రహం అన్నప్పుడు మెర్క్యూరీ, అతిపెద్ద ఆస్టరాయిడ్ అన్నప్పుడు సెరెస్, అతిపెద్ద ఉపగ్రహం అన్నప్పుడు గనిమెడ. సో ఇవి గుర్తుంచుకోండి. ఇక క్వశ్చన్ నెంబర్ 2, భారత్లో మొట్టమొదటి ఆఫ్షోర్ విమానాశ్రయం ఎక్కడ ఏర్పాటు కానుంది? ముందు మనకి ఫస్ట్ ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్ అంటే అర్థం కావాలి. ఏం లేదు, సముద్రాల మీద మీకు తీర ప్రాంతాలు ఆ ఏరియాలో నిర్మించేటటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్ అంటాం. భూమి మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంది, విమానాశ్రయం నిర్మించే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు సముద్రాల మీద కూడా విమానాశ్రయాలు నిర్మిస్తున్నారు. ఇండియాలో ఇట్లాంటిది లేదు ఇప్పటిదాకా, ఇప్పుడు ఫస్ట్ టైం అన్నట్టు ఇట్లాంటిది తీసుకురావడం. అది ఎక్కడ? మహారాష్ట్ర తీర ప్రాంతంలోని పాల్ఘర్ జిల్లా పరిధిలో సముద్రం మీద ఈ ఎయిర్పోర్టును మనకు నిర్మించబోతున్నారు. ఇండియాలో ఫస్ట్ ఎయిర్పోర్టు ఏ స్టేట్లో? మహారాష్ట్రలో. రీజన్ ఏంటిదంటే మనకి ఇప్పుడు ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ఉంది కదా, అక్కడ పెరుగుతున్నటువంటి విమాన ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఇక ఇక్కడ ఏం చేయలేం కాబట్టి భూమి మీద, సముద్రం మీద ఎయిర్పోర్ట్స్ మరి నిర్మించాల్సి వస్తుంది. అక్కడ ఎట్లా నిర్మిస్తారంటే ఆ సముద్రం మీద కృత్రిమ దీవులు లేదా స్పెషల్గా రూపొందించినటువంటి భారీ ప్లాట్ఫామ్ల సహాయంతో వీటిని అయితే నిర్మిస్తారు. మరి ప్రపంచంలో ఇట్లాంటివి ఉన్నాయా అంటే ఉన్నాయి. జపాను, దక్షిణ కొరియా, హాంకాంగ్ దేశాలలో వాళ్ళైతే సముద్రాల మీద కట్టేసిండ్రు. ఇప్పుడు ప్రపంచంలో ఫస్ట్ ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే మనకు జపాన్లో ఉంది, కన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కూడా ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్. సో ఇది అర్థమైంది అనుకుంటాను మీకు. ఇంచి అనేది దక్షిణ కొరియాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, దేశవ్యాప్తంగా పిల్లల ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఇటీవల ఏ కార్యక్రమం చేపట్టింది? పిల్లల కోసమే సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమము. రీసెంట్గా మనకి ఈ కార్యక్రమాన్ని జేపీ నడ్డా మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు లాంచ్ చేయడం అనేది జరిగింది. పుట్టినప్పటి నుండి అంటే ఫ్రమ్ బర్త్ టు 36 months 36 నెలల వయసు వచ్చే వరకు ఈ పిల్లలకు ఇల్లు మరియు కమ్యూనిటీ ఆధారిత సంరక్షణను ఒకే గొడుగు క్రింద అందించడం ఈ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.
క్వశ్చన్ నెంబర్ 4, తెలంగాణలో కార్మిక శిక్షణ ఉపాధి కర్మాగారాల శాఖ పేరును ఏ విధంగా మార్చిండ్రు? మనకు తెలంగాణకు సంబంధించి ఏదైనా కానివ్వండి న్యూస్లోకి వచ్చింది అంటే నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో బాగా ఫోకస్ అవుతాయి. స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ శక్తి అనే పేరుతో పిలుస్తున్నారు. కొత్తగా రీసెంట్గా క్యాబినెట్ ఆమోదించింది, పేపర్లో కూడా వచ్చింది, మీకు 2-3 డేస్ బ్యాక్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాను మీకు, లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ రీనేమ్డ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్. క్వశ్చన్ నెంబర్ 5, హైదరాబాద్లోని స్కై రూట్ ఏరోస్పేస్ తయారు చేసిన ప్రైవేట్ రాకెట్ ఇది. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది ఒక స్పేస్ టెక్ స్టార్టప్ అండి, అంకుర సంస్థ అంటాం. జనరల్గా మనకు ఇండియాలో ఈ శాటిలైట్స్ను ప్రయోగించడము, రాకెట్స్ ప్రయోగించడం అన్ని ఇస్రో ఆధ్వర్యంలో నడుస్తాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం కదా మనము. ఇస్రోను 1969 ఆగస్టు 15న బెంగళూరు కేంద్రంగా ఇది ఏర్పడింది. విక్రమ్ సారాభాయ్ వ్యవస్థాపకుడుగా ఇది ఏర్పాటైంది. ఇదే చూస్తుంది గవర్నమెంట్ది. అట్లా కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. ఎవరైనా రాకెట్స్ తయారు చేసి ప్రయోగిస్తే ప్రయోగించుకోవచ్చు అని చెప్పింది. అంటే ఏం చేశారంటే మనకు 2018లో ఒక ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసిండ్రు హైదరాబాద్లో. పవన్ కుమార్ చందన, నాగభరత్ అని ఇద్దరు వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. దీన్ని స్కై రూట్ ఏరోస్పేస్ అని పిలుస్తున్నాం ఈ సంస్థను. వీళ్ళు విక్రమ్ ఎస్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిండ్రు. ఇప్పుడు విక్రమ్ 1ని ప్రయోగించబోతున్నారు. ఇక్కడ నుంచి మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే ప్రయోగిస్తారు. కాకపోతే ప్రైవేట్ రంగంలోనే తయారైంది. ప్రైవేట్ రంగంలో ఫస్ట్ టైం ఇలాంటి ఒక అంకుర సంస్థ స్టార్టప్ రావడము, వాళ్ళు ఈ రంగంలో వెళ్ళడం చూడొచ్చు. మీరు అమెరికాలో స్పేస్ ఎక్స్ ఉంది, అది ప్రైవేట్ సెక్టార్. ఏది మన స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ది. సో సేమ్ అన్నట్టు ఇండియాలో కూడా అట్లాంటిది మనకు ఒకటి ఏర్పాటైంది. క్వశ్చన్ నెంబర్ 6, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? అపాయింట్మెంట్స్లో చదువుకోవాలి. జస్టిస్ బివి నాగరత్న. ఎవరైతే పేదలు సుప్రీంకోర్టుకు వస్తుండ్రో వాళ్ళకు న్యాయ సహాయం అందించడానికి ఇది పనిచేస్తుంది, ఈ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది. సో దానికి చైర్పర్సన్గా జస్టిస్ బివి నాగరత్న ఎంపిక అవడం జరిగింది. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఈ నియామకం చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, 2025 వోల్ఫ్ భౌతిక శాస్త్ర పురస్కారం ఎవరికి దక్కింది? చాలా మందికి తెలియదండి ఈ పురస్కారం గురించి. ఇది వోల్ఫ్ ఫౌండేషన్ ఇజ్రాయెల్లో ఉంది, వాళ్ళు ఇస్తారు. 2025, 2026 జూన్లో ఇచ్చింది మొన్న రీసెంట్గా. ఇది ప్రీ నోబెల్ ప్రైజ్ అంటారు దీన్ని, నోబెల్కి పూర్వ ప్రైజ్ అని కూడా దీన్ని పేర్కొంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది ఫిజిక్స్లో, ఇంకా కొన్ని రంగాలలో ఇస్తారు. రీసెంట్గా మనకు ఫిజిక్స్లో ఇస్తే దాంట్లో ఎవరెవరికి వచ్చి చూడండి మీకు ఇక్కడ, జేమ్స్ ఫీ ఐజెన్స్టీన్, జైనేంద్ర కే జైన్. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ఈ పేరు ఎందుకంటే ఈయన ఈ అవార్డు పొందిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి జైనేంద్ర కే జైన్ అండి. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కంటే ఇక సెకండ్, ఎందుకంటే రిలేటెడ్ టు ఇండియా కాబట్టి ఇది గ్యారంటీ గుర్తుంచుకోండి. మోర్ధాయ్ హైబ్లమ్ 2 డైమెన్షనల్ ఎలక్ట్రాన్ సిస్టమ్స్ అని ఇక్కడ ఇచ్చాను నేను. సో వీళ్ళకి ఈ ఫిజిక్స్లో ఇవ్వడం జరిగింది. వోల్ఫ్ పురస్కారం ఇచ్చే దేశం ఇజ్రాయెల్. వోల్ఫ్ ఫౌండేషన్ ఇది స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇది మనకి 1978 నుంచి మనకి ఈ ప్రైజ్ అయితే అనౌన్స్ అంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పురస్కారం 1978లో ఇచ్చింది, ఫౌండేషన్ ఏమో 1975లో స్టార్ట్ అయింది. ఫ్రీ నోబెల్ పురస్కారం అంటాం. క్వశ్చన్ నెంబర్ 8, ఐబిసిఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటాం. కొన్ని ఎనిమల్స్ అంటే మనకు బిగ్ క్యాట్ ఎలిమెంట్స్ అంటే చూడండి, పెద్ద పిల్లులు అంటాం. ఇప్పుడు చీతా, జాగ్వార్, ఫ్యూమా ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఐబిసిఏని ఏర్పాటు చేసింది. దీని హెడ్ క్వార్టర్ కూడా ఇండియాలోనే ఉంది. దీంట్లో రీసెంట్గా ఒక బంగ్లాదేశ్ చేరింది, 27వ దేశంగా చేరింది. 26వ దేశం సౌదీ అరేబియా. ఐబిసిఏ గురించి మస్తు ఇన్ఫర్మేషన్ మన వీడియోస్లో ఉంది, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ప్రతి అంటే అప్డేట్ వచ్చినప్పుడల్లా ఇచ్చుకుంటావేనా నేను. క్వశ్చన్ నెంబర్ 9, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. బ్రిక్స్ కంట్రీ కలిసి ఏర్పాటు చేసుకున్నాయి కదా, దాంట్లో 2026 జూన్లో చేరిన 10వ దేశం ఏది? ఉజ్బెకిస్తాన్ రీసెంట్గా మనకు దీంట్లో చేరిందండి, ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10, పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం ఉన్నట్లు కాదని ఏ కేసులో బాంబే హైకోర్టు తీర్పిచ్చింది? రీసెంట్గా మనకు ఇండియాలో ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది, సిటిజన్షిప్ మీద ఎవరు భారతీయ పౌరులు అవుతారు అనేది చాలా రకాల కేసులలో మనకి కాంట్రవర్సీ అవుతుంది. సో మనకి 1955లో
సిటిజన్షిప్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చిండు, భారత పౌరసత్వ చట్టం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఫస్ట్ యాక్ట్ ఇదే. తర్వాత మనకు ఇంకా సవరణ చాలా జరిగాయి. మన 2019లో సిఐ వచ్చింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని, స్పెసిఫిక్ పర్పస్లో, స్పెషల్ పర్పస్లో దాన్ని తీసుకొచ్చిండ్రు. అయితే మరి ఎవరు భారతీయులు అన్నప్పుడు ఒక కేసు ఏమొచ్చిందంటే మోతిమియా రహీమియా వర్సెస్ భారత ప్రభుత్వం కేసు. అప్పుడు ఆ బాంబే హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, పాస్పోర్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఒక వ్యక్తికి పాస్పోర్ట్ ఇచ్చినంత మాత్రాన అతను భారతీయ పౌరుడు అని చెప్పలేము అంది. ఎందుకంటే ఇతర ఎవిడెన్సెస్ ఉండాలి, అవి నిరూపించడంలో ఫెయిల్ అయింది కాబట్టి పాస్పోర్ట్ అనేది ఈ వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇష్యూ చేస్తారు. కానీ నిజంగా ఇతను భారతీయుడా కాదా అనేది ఇంకా ఎవిడెన్సెస్ ఉంటాయి, అవి లేవు కాబట్టి ఇతను భారతీయుడు కాదని ఆ కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆ తీర్పు ఆధారంగానే ఏం చెప్పింది అంటే, పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నట్టు కాదు అని ఇచ్చింది. సో దాని మీద చాలా డిస్కషన్ అయితే నడుస్తుంది. సో మన భారత రాజ్యాంగంలో మీకు 2వ భాగంలో ఆర్టికల్ 5 to 11 అనేవి ఇండియన్ సిటిజన్షిప్ గురించి మనకు వివరిస్తాయి. ఎవరు భారతీయ పౌరులు అవుతారు, ఎప్పుడు పౌరసత్వం క్యాన్సిల్ అవుతారు, అన్నీ కూడా అక్కడ మీకు పార్ట్ 2లో 5 to 11 ఆర్టికల్స్ మధ్య ఉంటాయి. అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరం నాటికి ఎయిడ్స్ నిర్మూలించాలని ఇటీవల యుఎన్ఓ నిర్ణయించింది? 2030 టార్గెట్ పెట్టుకుంది. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం దీన్ని. హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ద్వారా ఇదైతే సంక్రమిస్తుంది. సో దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలని 2030 టార్గెట్గా పెట్టుకుంది. సో ఇలా ఏదైనా ఒక మేజర్ డిసిజన్ యుఎన్ఓ ఎప్పటికీ ఎరాడికేట్ చేయాలని నిర్ణయించుకుందన్నప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి. ఇవ్వండి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ టాప్ 10 కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ జీకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.